ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేరస్తులను కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఫోక్సో కేసు నిందితుడిని నిజంగా మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, ఫోక్సో కేసు నిందితుడికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టుంటే ఇవాళ ఈ 6 హత్యలు జరిగుండేవి కావు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఎప్పుడైతే అత్యాచారం చేసిండో అతన్ని నెల రోజుల పాటు మీరు అరెస్ట్ చేయలేకపోయినారు. మీరు మా బీఆర్ఎస్ నాయకులను మాత్రం చేసి టార్గెట్ చేసి మా కార్యకర్తలను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తేనో, మా బాల్కా సుమన్ అన్యాయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నిస్తేనో, మా నల్ల బాలునో వీళ్ళని మాత్రం నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారు. మరొక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం? నిజంగా మీరు అరెస్ట్ చేసి ఉంటే, చట్టపరంగా సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకు పంపించుంటే ఇలా 6 ప్రాణాలు పోయేటియా? ఇది రాజకీయాల కోసం మాట్లాడతలేవు, బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబం ప్లేస్లో మీరుంటే ఏంది పరిస్థితి? ఆ కుటుంబ రక్త సంబంధికులు ఎంత బాధపడుతుంటారు, ఎంత ఆవేదన చెందుతుంటారు? ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. పాపం ఆ మూగ చెవిటి వికలాంగురాలైన అమ్మాయి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. ఒకతే మిగిలింది కుటుంబంలో, 6 మర్డర్ కాబడ్డారు, ఒక్క అమ్మాయే మిగిలింది. ఆ అమ్మాయి మూగ, చెవుడు, 2 కాళ్ళు లేవు. అసలు ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా బాధపడి ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె జీవితాన్ని ఎవరు కాపాడగలుగుతారు? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకోవాలి రేపు? ఆమెను ఎలాగో ఎవరు పెళ్లి చేసుకోవడం కష్టం. అలాంటి అమ్మాయిని ఎవరు సాధాలి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని సంరక్షించి పెంచుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, పద్మ గారిని తక్షణమే పోలీసులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు చేయాల్సింది పరామర్శకు వెళ్లే మా డిప్యూటీ లీడర్, మా హోంమంత్రిని కాదు. అరెస్ట్ చేయాల్సింది 6 మర్డర్లు చేసిన నేరస్తుడిని.